కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 6 నెలల్లోనే మనం బీసీలకు పెద్దపీట వేశామని చెప్పడానికి ఇదొక నిదర్శనమని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటానే మన బీసీలందరికీ ఒక కనిపించే దేవుడు అని చెప్పాలి. మరి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్, బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా మన గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీరు చూశారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 107 స్కూల్స్ ఉంటే 105 స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. అది తీసుకురావడంతో పాటు కొన్ని చోట్ల నిధులు అంటే 14-19లో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న మన బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. కార్పొరేట్ స్కూల్కు ధీటుగా కూడా మన పిల్లలు మన స్కూల్స్ కూడా ఉండాలని ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తూ నిధులు కూడా కేటాయించారు. కొన్ని చోట్ల 50-60%, 70-80% బిల్డింగులు కూడా పూర్తి అయిపోయినాయి. మరి గత ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, నా బీసీలు అని చెప్పి ఓటేయించుకున్న ప్రభుత్వం మరి రంగులు మార్చుకున్నో పేర్లు మార్చుకున్నో పూర్తి చేయొచ్చు, కానీ అవి కూడా అంటే బీసీ బిడ్డలు చదువుకోవడం కూడా ఇష్టం లేదన్న విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది. మరి రివ్యూ మీటింగ్ పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి సార్ ఇలా మీరు శాంక్షన్ చేసిన బిల్డింగ్స్ 70-80% మన ప్రభుత్వంలోనే 14-19లో అయిపోయాయి. మరి గత ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యంతో వాళ్ళు బీసీల బిడ్డలు చదువుకోవడం ఇష్టం లేక అవి అసంతృప్తిగా ఉన్నాయి సార్ అంటే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఆ స్కూల్స్ అన్నీ పూర్తి చేసి పిల్లల బీసీ బిడ్డలకు అన్ని విధాలుగా అనుకూలం చేయండి అని చెప్పి 85 కోట్ల నిధులు కూడా కేటాయించిన ఘనత మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ హాస్టల్స్ గత 5 సంవత్సరాలుగా బీసీ హాస్టల్స్ పరిస్థితి దారుణం. మినిమం మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం రన్నింగ్ వాటర్ లేక, వాష్రూమ్స్ లేక, లైట్లు, ఫ్యాన్లు, లీకేజీల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు అందుకు కూడా నిధులు కేటాయించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీ హాస్టల్ విద్యార్థులకు డైట్ బిల్లు కోసం బడ్జెట్ కంటే అదనంగా 45 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయం తెలియజేస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో డైట్ ఛార్జీల కోసం అంటే గత ప్రభుత్వం డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోయింది, పిల్లలు భోంచే డైట్ బిల్లులు కూడా పెండింగ్ పెట్టిపోవడంతో దాన్ని కూడా పూర్తి చేసి మళ్ళీ 135 కోట్ల నిధులు కూడా 135 కోట్లు చెల్లించాం. ఇప్పుడు అదనంగా 45,52 లక్షలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోదించారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ గతంలో కాస్మెటిక్ ఛార్జీలు అదేవిధంగా బడ్జెట్లో 11 కోట్లు కేటాయించగా అదనంగా 21,60,00,000 రూపాయలు కూడా మంజూరు చేసినట్లు కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి గతంలో ట్యూటర్లు లేక వాళ్లకు జీతాలు ఇవ్వక ఈ విద్యార్థులు ఒక పక్క ట్యూటర్లు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అందుకు కూడా ముఖ్యమంత్రి గారు అదనంగా 3,20,00,000 రూపాయల నిధులు కూడా కేటాయించారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత బడ్జెట్ కంటే అదనంగా 155.32 కోట్లు చెల్లిస్తూ సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా బీసీ బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకోవాలన్న ముఖ్య ఉద్దేశం. మరి ఏదైతే జగన్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి నేను ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి విద్యార్థులు కూడా మోసం చేశారన్న విషయాన్ని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో నా తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి 16,387 పోస్టులకు మెగా డిఎస్సి తొలి సంతకం చేశారు. అదే బీసీ వెల్ఫేర్ తరఫున కూడా 13 జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెగా డిఎస్సి కోచింగ్ పెడతాం సార్ అంటే కాదమ్మా 26 జిల్లాల్లో కూడా మెగా డిఎస్ఏ పెట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా జరుగుతూ ఉందన్న విషయం పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు
ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని వారి నిర్ణయాన్ని నిరసిస్తూ పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడే సమావేశాన్ని ఏర్పాటు చేసి రేపు 27వ తారీఖున నిర్వహించబోయేటువంటి ఈ కార్యక్రమానికి ఏ రకంగా విజయవంతం చేసేటువంటి దానికి దిశానిర్దేశం అంతా కూడా వారు చేయడం జరిగింది. మొన్న 4వ తారీఖున గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి 6 నెలల పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీ అయినటువంటి రైతు భరోసా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి దాని మీద మొన్న 13వ తారీఖున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని రైతుల పక్షాన నిలబడి వారికి మంచి చేసేటువంటి విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వేలాది మందితో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకుంది. తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మాకు అధికారాన్ని ఇస్తే నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇస్తాం, ₹1 కూడా యూనిట్ మీద పెంచేటువంటి ఆ భారం ప్రజల మీద వేయం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో 2019 నుంచి 2024 వరకు వారి ప్రతిపక్షంలో ఉన్నంతకాలం నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి ఈ రకంగా మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల క్రిందట ఒక 6,000 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈ డిసెంబర్ మాసం నుంచి మరో 9,000 కోట్ల రూపాయలు కేవలం వారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి భారం సామాన్యమైనటువంటి ప్రజల మీద మోపి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం నార్మల్ అవలేను మరి సాధ్యం కాదంటే సిస్టర్ పడాల మీద ఏడ్చుకొని అది మాకు అక్కడ ఉంచలేదు, తోలేను నేను అదేమంటే ఏడ్చుకొని అలాగ మరి చెట్టు మరి ఉంటాను రెయ్యల్లో మరి నిద్ర లేకపోతే ఇంకా ఇదే మేడం మరి 2 గంటలకి ఫోన్ చేయగారు వచ్చుంటే నా మనవాడు చచ్చిపోండి అయినారు. ఆ అమ్మ రాలేదు, 6 గంటలకు 5 గంటలకు వస్తాను, ఆ 6 గంటలకు 5 గంటలకే వచ్చింది డెలివరీ చేసింది. ఆ 5 గంటలకు కూడా రాకపోతే నా పాట కూడా ఉండదు. ఆ మాట ఇప్పుడు అన్నాను లోనికి వెళ్ళి మేడం గారు, అంటే అందరికి అనే చేస్తామమ్మ నేను రాని దాన్ని ఎందుకు మాత్రం లేమన్నవి అన్నాను. ఇది వచ్చింది ఇప్పుడు వంతమని జాయిన్ అయిపోయినాం కదా, జాయిన్ అయిపోయిన మొత్తము ఇప్పుడు వచ్చింది మాటలు ఇచ్చింది ఈ నైట్కు లేకపోతే లేపు చేసింది, ఇప్పుడేమి ఉండుందిమా సద్ర చేసిందివో లేకపోతే మా నార్మల్ డెలివరీ చేసిందివో చేసిందివో ఆయన అంత అమ్మ అందరికి అనగా చేస్తాను అంటాను మేడం గారు. దేని వల్ల అయినా నీ వల్లే నా మనోడు చనిపోవాలి, నువ్వు రాకపోవడం వల్లే ఆ అమ్మ రాకపోవడం వల్లే ఆ రెండోప్పుడు నాతో మాట్లాడింది వచ్చింది, లేకపోతే నాకు తోలిసింటే నా బాధని పడింది, ఎక్కడ చచ్చిపోయింది అది మా కర్మ అయిపోయింది. పెద్దవారు అంబులెన్స్ మీద తోలిసింటే నా కర్మ అయిపోయింది.
ఆ మేడం గారు రాకపోవడం వల్ల తెల్లారి 5కి వచ్చింది, 6 గంటలకి చేసింది, 6:30కి ఏమంటే అక్కడ షిఫ్ట్ చేసింది. ఇక రేటు ఆ సార్ అన్నారు, నా కొడుకు పిలిచినాడు అన్నాడు, శ్రీకాకుళం తోలుతాము అన్నారు. నేను అక్కడ బాగుంటా మరి ఎందుకు కావాలి ఇది లేదు సారు, మరి లాభం లేదు పిల్లడు ఇది లేదు వస్త్రాలు లేడు అనుకున్నాను. మరి నేను ఏడు చెప్తాం నాయన, నా మనవడు పట్టలు ఎక్కుతాను నేను డబ్బు కాజుపడి ఎక్కలేక నా మనవడిని మేడం కన్నా అంటాను, అందరికి అనగే చేసినాను అంటాడు. నేను డెలివరీ అవ్వలేదమ్మ రాయి అమ్మాయి ఊళ్ళో ఎంతమంది మళ్ళీ లేకపోతే డిశ్చార్జ్ ఇచ్చామని అమ్మ నేను వెళ్ళిపోతుంది సెక్టర్లో ఉన్నారు కదా అని తీసుకుని వెళ్ళిపోతుంది ఎంత పది పడితే డిశ్చార్జ్ ఇచ్చినారు కాదు. ఆ అమ్మ వచ్చింది కదా తెల్లారి వచ్చింది, ప్రాణం లేదు నా మానవుడికి, ఎంత మానవుడు. మీ పేరమ్మా? నా పేరు కెట్టు వెళ్ళి పాండవరం కైసారు. ఏ డాక్టర్ గారితో మాట్లాడారు? డాక్టర్ గారి పేరు నాకు తెలిసి మేడం గారు నైట్ రాకపోతే వాళ్ళ మందు వల్ల ఇలాగే అందరు పట్టు పెట్టి ఏదో వచ్చినా చేసినారు. నా మానవుడికి పట్టునే పెట్టి కొట్ట ఆవిడ అంత వచ్చి మాట్లాడితే ఆవిడ వస్తే ఈవిడ చెప్పరా, ఈవిడ ఎక్కడ ఉన్నా కదా, ఈవిడ ఎక్కడ ఉంది, అమ్మ ఎక్కడ ఉన్నా, అమ్మ ఎక్కడ ఉన్నారు, ఆవిడ కానీ సంతం పెట్టించుకోండి. ఎందుకంటే నేను డాక్టర్ ధనలక్ష్మి అండి, సిఎస్ డిహెచ్ టెక్లీలో. నైట్ ఒక కేసు అది ఈడీడీ నిన్ననే, అందుకని చెప్పి డెలివరీ చేయడానికి అడ్మిట్ చేయడం జరిగింది. డెలివరీ లేబర్ అంతా స్మూత్గా ప్రోగ్రెస్ అయింది. బట్ ఆఫ్టర్ డెలివరీ బేబీ మెడ చుట్టూ బొడ్డుతాడు ఉండడం వల్ల బేబీ సరిగా ఊపిరి తీసుకోలేకపోయింది. చిన్నపిల్ల డాక్టర్ గారు కూడా వచ్చి వచ్చాను. నేను ఇంకా డెలివరీ ప్రోగ్రెస్ వచ్చింది అనేటప్పటికీ వచ్చాను. పోలవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి గత సీజన్లో ఏదైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో ఇప్పటికీ ఇవ్వకుండా మరలా క్రషింగ్ స్టార్ట్ చేయడం అనేది ఈ ఫ్యాక్టరీ చరిత్రలో తొలిసారి జరగడాన్ని చాలా చాలా బాధపడుతున్నాం. ఈరోజు ఇక్కడ మేనేజ్మెంట్ సరైన విధానాలతో వ్యవహరించకపోవడం వల్ల కానీ, అలాగే సరైన పద్ధతుల్లో నడపకపోవడం వల్ల ఫ్యాక్టరీ నష్టాలు రావడంతో పాటు తొలిసారిగా ఇవాళ రైతులకు పేమెంట్స్ లేకుండానే, గత సీజన్ పేమెంట్స్ లేకుండా జరగడం అనేది చాలా చాలా దురదృష్టం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి సంబంధించి ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ మేనేజ్మెంట్ నిర్దిష్టమైన ప్రణాళికలతో ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్ళకపోతే రైతులు పూర్తిగా నష్టపోతారు. రైతు నష్టపోతే ఈ ప్రాంతం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. భవిష్యత్తులో ఇక్కడ వ్యవసాయం చేసే అవకాశం కూడా లేదు. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటికైనా మేనేజ్మెంట్ సరైన ఒక ప్రణాళికతో ప్రభుత్వాన్ని కలిసి, మరీ ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యుల్ని, టీజీ భరత్ గారు పరిశ్రమ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ ఫ్యాక్టరీని ఖచ్చితంగా సరైన గాడిలో పెట్టాలి. అలా పెట్టని పక్షంలో రైతులు జరిగే నష్టానికి ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు మేము కూడా బాధ్యత వహించాల్సి వస్తున్న బాధపడుతూ నేను చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాను. చైర్పర్సన్గా ఉన్న కలెక్టర్ గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మహాజన సభలో కూడా కోరడం జరిగింది. వారు కూడా తక్షణమే దృష్టి పెట్టాలి. ఈ ఫ్యాక్టరీని రక్షించడం అనేది ఇది వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించి, రాజకీయ ప్రయోజనాలకు సంబంధించేది కాదు, కేవలం రైతులకు సంబంధించిన ప్రయోజనాలు. ఈవేళ కూటమిలో ఉన్నంత మాత్రాన నష్టపోతున్న రైతుల్ని వదిలేసే ప్రశ్నే లేదు. మేము కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ మా నాయకులు కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని అందరూ కలిసి మా బాధని, మా పరిస్థితిని పూర్తిగా వారికి తెలియజేస్తాం. అధికారంలో ఉన్నంత మాత్రాన రైతులు వదిలేసినట్టు కాదు, అందరూ కలిసి రావాలి. రాజకీయాలకు అతీతంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. ఈ సందర్భంలో కూడా మేనేజ్మెంట్ మరోసారి చెప్తున్నాం, మీ విధానాలు లేకపోవడం వల్లే కంపెనీ పూర్తిగా సరైన విధానాలు అవలంబించకపోవడం వల్ల నష్టపోతున్న ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్ళడానికి రావాలి. లేని పక్షంలో అన్ని రకాలుగా జనసేన పార్టీ రైతుల పక్షాన అండగా నిలబడుతుంది. రాజకీయ అవసరాల కన్నా
రైతుల ప్రయోజనాలే జనసేన పార్టీ చూడవడానికి మిన్న ఈ విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయం. భవిష్యత్తులో రైతులు చెప్తున్నాం, మీరు మీ వేళ అధికారంలోకి వచ్చా మిమ్మల్ని పట్టించుకోలేదని భావన వదిలేండి. మీ పక్షాన్ని మేము పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీ పక్షాన్ని ఉన్నారు, మేము మీ పక్షాన్ని ఉన్నాం. చంద్రబాబు గారు కూడా మన పక్షాన్ని ఉంటారు. ఖచ్చితంగా దిశగా మేము ప్రయాణిస్తాం. అవసరమైన రోజున మేము మీ తరపున నిలబడతాం తప్ప రాజకీయాలు, రాజకీయ నాయకులు, రాజకీయ ప్రయోజనం చేసే పార్టీ జనసేన కాదు. మరి ముఖ్యంగా పివిఎస్ఎన్ రాజు అని నేను అవసరమైతే రైతు పక్షాన్ని నిలబడతాను తప్ప నా రాజకీయ స్వార్థం కోసం, నా రాజకీయ ప్రయోజనం కోసం ఏ రోజు నిలబడలేదు. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా 24 గంటలు మీకు అందుబాటులో ఉండే మనిషిని. నాకు రైతుల ప్రయోజనాలు, చోడవరం అభివృద్ధి కన్నా నా వ్యక్తిగత ప్రయోజనాలు నాకు ఏమీ లేవు. ఖచ్చితంగా రైతులను రక్షించే మార్గంలో జనసేన పార్టీ పనిచేస్తాను తెలియజేస్తాను. దాని మీద పర్యవేక్షణ చాలా పకడ్బందీగా స్ట్రిక్ట్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ కేసు విషయంలో మధ్యాహ్నం 12:30కి వచ్చింది. రెండో డెలివరీ దట్టు ఇంతకుముందు ఆపరేషన్ అవ్వలేదు కాబట్టి ట్రయల్ ఇద్దామని పేషెంట్ వచ్చినప్పుడు ఓపీలో రెగ్యులర్ ఓపీకి వచ్చారట. ఆవిడ చూసినప్పుడు గైనకాలజిస్ట్ గారు, చేతన అనే డాక్టర్ గారు పరీక్ష చేసి కాళ్ళు వాపు ఉంది, కొద్దిగా పొట్ట దగ్గర కొద్దిగా వాపు ఉంది అని చెప్పేసి ఎందుకైనా మంచిదని పేషెంట్ అడగకపోయినా అడ్మిట్ చేశారు. యాక్చువల్గా ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చి 25/12 ఉంది నుంచి జనవరి 1-2 తారీఖుల మధ్యలో 1 వీక్ ప్లస్ ఆర్ మైనస్ అని ఉంటుంది కాబట్టి జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఆమె నైట్ 12 గంటల వరకు కూడా బయట చక్కగా వాళ్ళ అత్తగారు పేషెంట్ ఇద్దరు బయట కూర్చుంటే వీళ్ళే బలవంతంగా అమ్మ బయట తిరగకండి అని చెప్పి లోపల చలిగాలికి ఎందుకని చెప్పి తీసుకొచ్చి మార్చారు. యాక్చువల్గా లేబర్ రూమ్లో ఉన్నటువంటి ట్రయల్స్ రూమ్ అని ఉంది. అక్కడ మానిటర్స్ అన్నీ ఉంటాయి, మానిటర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, అక్కడే ఉంచారు. అయితే వీళ్ళు మాట్లాడితే పేషెంట్ బయటికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు యాంటీనేటల్ వార్డు దాని పక్కనే ఉన్నటువంటి దానికి ఆనుకునే ఉంది యాంటీనేటల్ వార్డు. అక్కడ ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా అక్కడే ఉంటారని చెప్పి ఆ నైట్ డ్యూటీలో ఉన్న సిస్టర్ గారు వెంటనే నైట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉంచడం జరిగింది. అయితే ఇప్పుడు నైటు గైనకాలజిస్టు డాక్టర్ చేతన అని వారు వచ్చి 8:40కి పరీక్ష చేసినప్పుడు నొప్పులు ఏమీ లేవు, మామూలుగా ఉంది. అయితే ఎందుకైనా మంచిది ఇండక్షన్ పెడదామని చెప్పేసి ట్యాబ్లెట్స్ మిసోప్రాస్టల్ అనే ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ 4 కింద పెట్టుకోమని చెప్పడం జరిగింది. నైట్ 12 గంటలకు ఇచ్చారు. సెకండ్ డెలివరీ అంటే నార్మల్గా అయిపోతుంది, జనరల్గా దానికి పెద్ద రొటీన్గా జరిగిపోయేది. ఈవెన్ పిహెచ్సిలో కూడా ఇలాంటివి డెలివరీలు అవుతుంటాయి. కమ్యూనిటీ హెల్త్ 30 పడకల హాస్పిటల్లో కూడా ఏమీ ఎఫర్ట్ లేకుండా అయిపోతుంది. అయితే అవి పెట్టడం జరిగింది, ట్యాబ్లెట్ పెట్టారు. పేషెంట్కి ఇబ్బంది ఏమీ లేదని తెల్లవారుజాము 4 గంటలు కూడా చూసినప్పుడు పరీక్ష చేసినప్పుడు పూర్తిగా ఇంకా దానికి ఓపెన్ అవ్వలేదు, లోపల ద్వారం ఇంకా మూసుకొని ఉంది, 2 సెంటీమీటర్స్ డైలటేషన్ ఉందని చెప్పడం జరిగింది. 6 గంటలకు కూడా మళ్ళీ తెల్లవారుజాము చూసినప్పుడు కూడా బాగానే ఉంది, పేషెంట్ స్టేబుల్గానే ఉంది, ఏం కంప్లైంట్ లేదు. ఆమెతో పాటు ఆశా కూడా ఉంది. ఆ పేషెంట్ కూడా ఆశా వచ్చారు, అలాగే వాళ్ళ అత్తగారు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న మ్యాటీ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ డ్యూటీలో ఉన్న వాళ్ళిద్దరు సోనియా అనే ఒక స్టాఫ్ నర్స్ గారు కూడా కంటిన్యూ చూస్తున్నామని ఆవిడ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కానీ సడన్గా 7 గంటలకి ఒక్కసారిగా పేషెంట్ ఉమ్మినీరు పోయింది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రికార్డులో కూడా కేస్ షీట్లో కూడా అలాగే రాసింది. ఆ ఉమ్మినీరు పోవటం, ఉమ్మినీరు పోయిన వెంటనే కంప్లైంట్ వీళ్ళకి వచ్చి చెప్పడం, వెళ్ళేసరికి పేషెంట్ అనుకోకుండా అన్కాన్షియస్ ఫిట్స్ లాగా రావడం జరిగిందని నోటీస్ చేశారు. ఇమీడియట్గా గబగబా డ్యూటీలో ఉన్నటువంటి క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ని పిలవడం జరిగింది. ఆవిడ వచ్చి వెంటనే చూడటం, ఆ పేషెంట్కి చూసేటప్పటికి పల్స్ బీపీ బాగా లోగా ఉందని చెప్పి ఇమీడియట్గా సెలైన్ అది పెట్టి సిపిఆర్ హార్ట్ పల్స్ రేట్ కూడా తగలకపోవడం, అలాగే చెస్ట్ మీద సిపిఆర్ చేయడం జరిగింది. వెంటనే అందుబాటులో ఉన్న సూపరింటెండెంట్ గ్రో అవుతూ ఉన్నారు. సో వాళ్ళ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది.
ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం ఉంది? అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి ఎఫ్టీసీ తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock మీటింగ్. ఎక్కడ ఉంటుంది సార్ లొకేషన్? అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. లొకేషన్ ఎక్కడ సార్? అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. అరవింద్ గారు కూడా వస్తారా? అరవింద్, అల్లు అర్జున్. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేసాం. ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీకి ఎఫ్డీసీ చైర్మన్ అయినందుకు కల్పిస్తున్నారా, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది కదా? నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. అదే చేస్తాం. సార్ నిన్న మాట్లాడుతూ మీరు అల్లు అర్జున్ ని కలవబోతున్నాను, ఆ తర్వాత సీఎం ని కూడా కలవబోతున్నాం అన్నారు కదా, కలిసారు? కలవలేదు. అంటే వచ్చి నుంచి నేను దీంట్లోనే అంటే గవర్నమెంట్ తో సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇండస్ట్రీని కలపడానికి చేస్తున్నాను. రేపు అల్లు అర్జున్ వస్తారా సీఎం ని కలవడానికి? రేపు అల్లు అర్జున్ వస్తారా? దిల్ రాజు కాంగ్రెస్ పర్సన్ కాకుండా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేయకుండా ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాము. రీజన్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారు. ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి వారధిలాగా పనిచేస్తున్న సీఎం కూడా చెప్పారు, మీరు అదే చెప్తున్నారు. రేపటి ఎజెండా ఏంటంటే గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారా రేవంత్ రెడ్డి వర్సెస్ సినీ ఇండస్ట్రీ? బ్రిడ్జికి ఎందుకు పెట్టారు?